నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఛత్తీస్గఢ్ రక్తమోడుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో నక్సలైట్లను చంపేస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం అనేది ఆశ్చర్యం, ఆవేదన కలిగించే అంశం. దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను పరిరక్షించి వారి హక్కుల సంరక్షణకు మేము పాటుపడుతున్నామని మావోయిస్టులు ఒక ప్రక్క చెబుతుంటే, అసాంఘిక శక్తులుగా మారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు మావోయిస్టులని ప్రభుత్వం నమ్మగలుగుతుంది. ఈ తతంగం చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలైట్లను పూర్తిగా అంతమొందిస్తామని, ఈ పదాన్ని మనం నొక్కి చెప్పాలి, అంతమొందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే హెచ్చరిస్తున్నారు. అటు పార్లమెంటు లోపల బయట కూడా పదే పదే ఆయన ఇదే మాటను పునరుద్ఘాటిస్తున్నారు. దీని ఆంతర్యం ఏంటి? ఎందుకు అంత ధైర్యంగా అతను చెప్తున్నారు? ఎందుకు అంత ఖచ్చితంగా ఆయన చెప్పగలుగుతున్నారు? అంశాన్ని కొంచెం మనం లోతుగా గనక ఆలోచిస్తే, ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సలైట్ల సంచారం ఉందనే నెపంతో ఆ పరిసర ప్రాంతాలను, ముఖ్యంగా బస్తర్ జిల్లాలను జల్లెడ పట్టేసి ఎక్కడ నక్సలైట్ల ఉనికి ఉన్నా కూడా పట్టుకుని కాల్చి మరీ చంపేస్తున్నారు. ఇది మానవ హక్కుల నేతలు చెబుతున్న మాట. అలా కాదు, అక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, ఆదివాసీల జీవితాలు అలాగే ఉండిపోవాలా, వాళ్ళు అభివృద్ధికి నోచుకోలేదా, అభివృద్ధి చేస్తామని చెప్పి రోడ్ల నిర్మాణం చేస్తుంటే అలాంటి వాటిని విచ్ఛిన్నం చేస్తున్నారు, ప్రతి పనికి వాళ్ళు అడ్డొస్తున్నారు అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఒకప్పుడు 10-15 రాష్ట్రాలలో శక్తివంతంగా ఉండిన మావోయిస్ట్ ఉద్యమం, అదే నక్సలైట్ ఉద్యమం రాను రాను 2-3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మన ప్రక్క రాష్ట్రం తెలంగాణలో నక్సలిజం ఉన్నట్టు సమాచారం, పోలీసులకు సమాచారం ఉంది. అసలు ఏంటి ఇదంతా? ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య యుద్ధం జరుగుతుంది ఏంటి? అంతమొందిస్తాం, హతమారుస్తాం, నిర్మూలిస్తాం, లేపేస్తాం, లేకుండా చూస్తాం లాంటి కొన్ని కొత్త పదాలు జీవన నిఘంటువులో ఎందుకు వచ్చి పడ్డాయి? దీని గురించే మనం ఇవాళ మాట్లాడాలనుకున్నాం. ఈ మధ్య విశాఖపట్నంలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. నాని గారు అధ్యక్షత వహించిన ఆ కార్యక్రమంలో ఈ ఆపరేషన్ కగార్ అనే ఒక అంశం మీద చర్చా కార్యక్రమం చేసింది. దానికి పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి హరగోపాల్ గారిని అతిథిగా పిలిపించి ఆయనతో ప్రత్యేక ఉపన్యాసం చేయించారు. అదే సమావేశంలో కొందరు విప్లవ సంఘాల నాయకులు, పౌర హక్కుల నాయకులు కూడా మాట్లాడారు. చాలా ఆందోళన వ్యక్తమైంది. సో ఆ నేపథ్యంలోనే మనం ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద ఒక ఎపిసోడ్ చేయాలని సంకల్పించాం. 1996లో పెసా అంటే ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్, PESA, పెసా అనే ఒక చట్టం తీసుకొచ్చారు 1996లో. అది 170 లాంటిదే. అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా అవి రహదారులతో సహా అక్కడ గ్రామ పంచాయతీలకు, అంటే గ్రామ పెద్దలకు తెలియకుండా చేయగలరు. గ్రామ సభలు అంటారు వాటిని. గ్రామ సభల అనుమతి లేకుండా అక్కడికి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. అంటే అర్థం ఏంటి? అటవీ హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అటవీ సంపద మీద, అటవీ భూముల మీద అక్కడి ప్రజలకు పూర్తి హక్కులు ఉన్నాయన్నమాట. వేరే మరెవరూ అక్కడికి రావడానికి వీల్లేని పరిస్థితి. సో ఇది షెడ్యూల్ ఏరియాస్ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగంలో నిర్దేశించిన దానికి కొత్తగా చట్టరూపం దాల్చింది. అప్పటి నుంచి అక్కడ ఆదివాసీల ఆధిపత్యం అని ప్రభుత్వం చెప్తోంది. ఆదివాసీలు అక్కడ స్థిరపడిపోయారు, జీవన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి చోట ప్రభుత్వం ఊరికే ఉంటుందా? అలా ఉంటే సో అక్కడ అటవీ సంపదతో పాటు అమూల్యమైన, అతి ఖరీదైన ఖనిజ సంపద కూడా నిక్షిప్తమై ఉంది అడవుల్లో.
సో ఈ చట్టం ప్రకారం, పెసా చట్టం ప్రకారం అక్కడికి అన్యులు వెళ్ళడానికి వీల్లేదు. సో ఏం చేయాలి? ఆ అటవీ సంపద మీద, ముఖ్యంగా ఖనిజ సంపద మీద కార్పొరేట్ల కన్నుపడింది. కార్పొరేట్లకు ఏలిన వారికి అంటే ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఎలాన్ మస్క్ లాంటి కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యవహారాన్ని మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కార్పొరేట్ల సహాయ సహకారాలు లేకుండా మనగలగటం అనేది అసాధ్యంగా మారిపోయింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళు పార్టీ ఫండ్ పేరుతోనో లేకపోతే ప్రచారం కోసమో ఇస్తున్నమాట వాస్తవం. అది ప్రతిసారి జరుగుతూనే ఉన్నది. సో అలాంటి కార్పొరేట్లకు ప్రతిఫలంగా మనం ఏమివ్వాలి అని గతంలో ప్రభుత్వాలు ఆశించాయి, అనుకున్నాయి, అది చేయలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఆ విషయాన్ని గట్టిగా పూనుకున్నట్టే అనిపిస్తోంది. ఎందువలనంటే ఈ మధ్యకాలంలో మణిపూర్ అల్లర్లు కనుక తీసుకుంటే అక్కడ కూడా జరిగింది ఇది. 2 గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి ప్లెయిన్లో ఉన్న వాటిని అంటే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా గిరిజన ఆదివాసీల తాలూకు హక్కులు కల్పించి వీళ్ళకి మధ్య గొడవలు పెట్టి తద్వారా రక్తపాతం సృష్టించి ఆదివాసీలకు భయాందోళనలు కలిగించే ఒక వాతావరణాన్ని సృష్టించి మొత్తానికి అక్కడ కాలు మోపే ప్రయత్నం చేసింది. సో అది ఒక ప్రయోగాత్మకంగా చేసిన పనిగా మనం భావించాలి. ఆ తర్వాత అక్కడ ముఖ్యమంత్రి మారిపోవటం, ఆ రక్తపాతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావటం, ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యంగా బస్తర్ జిల్లాలో ఆఖరి నక్సలైట్లను కూడా ఏరివేయాలి అనే ఉద్దేశంతో ఈ 3 రాష్ట్రాల మధ్య, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ 2-3 రాష్ట్రాల మధ్య పూర్తి సంబంధాలు తెగొట్టేసేసి అంటే కమ్యూనికేషన్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేసి నక్సలైట్లను ఏకాకులను చేసేసి తద్వారా వాళ్ళు అనుకున్నది అదే మార్చి 31, 2026 కల్లా నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా అంతం చేస్తాము అని చెప్పి అనుకున్నాం. ఇందాక మనం చెప్పుకున్న పెసా చట్టం ఉంది కదా, ఆ చట్టాన్ని కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా దాదాపు 10 రాష్ట్రాలకు దాన్ని వర్తింపజేశారు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు ఈ పెసా చట్టం వర్తిస్తుంది. అంటే ఏంటి? ఆదివాసీల నివాసం ఉంటున్న చోట రహదారులు నిర్మించాలన్నా, ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా, లేకుంటే గనుల తవ్వకాలు ప్రారంభించాలన్నా ఈ చట్టం ప్రకారం అమలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేయాలంటే అక్కడ గ్రామ సభల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. వాళ్ళు అనుమతిని ఇవ్వకుండా నక్సలైట్లే చేస్తున్నారనేది ఎన్డీఏ ప్రభుత్వ వాదనలా మనకు కనిపిస్తుంది. ఎలాగ మరి ఇది ఇంత గట్టి చట్టం ఉన్నప్పుడు, అది రాజ్యాంగబద్ధమైన చట్టం అయినప్పుడు దీనిలోకి మనం ప్రవేశించడం దుర్లభమే కదా అని భావించిన ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2003లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం అటవీ సంరక్షణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చింది. అంటే దాన్ని మనం నూతన మైనింగ్ పాలసీ, నూతన పారిశ్రామిక విధానం అంటే ఇండస్ట్రియల్ పాలసీ అండ్ మైనింగ్ పాలసీ, ఇవి 2 దాంట్లో భాగాలే. దానికి ఏంటి అర్థం? ఈ 96లో వచ్చిన పెసా చట్టాన్ని నిర్వీర్యం చేయాలంటే ఈ కొత్త చట్టాన్ని, సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇందాక మనం చెప్పుకున్న అటవీ సంపదల మీద పూర్తి హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. అంటే దొడ్డిదారిన కార్పొరేట్లను పంపించడానికి పన్నాగంలో భాగంగా ఈ కొత్త చట్టాన్ని, సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఎంతకాలం అని అక్కడ నిక్షేపాలను అలాగే ఉంచేస్తారు. అది మనం కార్పొరేట్లకి మనం ఇచ్చేస్తే వాళ్ళకి మంచి బహుమతిగా ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చినట్టు ఉన్నారు. పై చట్టం ఇంకా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన కిందే లెక్క. దీనికి తోడు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్పొరేట్ల ప్రవేశానికి పెద్ద ఆటంకంగా ఇందాక మనం చెప్పుకున్నాం
మావోయిస్టులు చెబుతున్నది ఏంటంటే ఆదివాసీలు దోపిడీకి గురి కాకుండా వారి హక్కులను పరిరక్షించడంలో మేము ఉద్యమాలు చేస్తున్నాము అనేది. సో సాయుధ పోరాటం అనే దాని మీద రకరకాల చర్చలు గతంలో కూడా జరిగినాయి. ఎందుకంటే అవతల వ్యక్తుల చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పుడు మేము కర్రలో తుపాకులు లేకుండా ఎలాగ వెళ్తాము అనేది వాళ్ళ వాదన కావచ్చు. ఈ వాదన తోలికి మనం వెళ్ళదలిసిపోలేదు. సో ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రకరకాల పద్ధతుల ద్వారా. ఉదాహరణకు గతంలో ఛత్తీస్గఢ్ సల్వా జూడుం అని ఒకటి తీసుకొచ్చారు. అంటే అక్కడ గిరిజన బిడ్డలని, గిరిజన యూత్ని, యువకుల్ని శిక్షణ ఇచ్చి నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడేదానికి వాళ్ళని సమాయత్తం చేశారు. సో మొత్తానికి వాళ్ళు రియలైజ్ అయ్యారో లేకపోతే వాళ్ళ ప్రతిభ అంతంత మాత్రంగా ఉండటం వల్లనో అది కొంతగా పోయింది. ఇక గ్రీన్ హంట్ పేరుతో అడవులు మొత్తాన్ని గాలించేసి చుట్టుపక్కల కంచెలాగా ఏర్పాటు చేసి లోపల నక్సలైట్లన్నీ చంపడం అనేది మొదలు. ఇక గ్రే హౌండ్స్ దళాలని తీసుకొచ్చారు. అలాగే పారామిలిటరీ దళాలు, ఆఖరికి సైన్యాన్ని కూడా దింపారు. ఒక అంచనా ప్రకారం, ఒక గణాంకాలు ఈ మధ్య కాలంలో సేకరించిన గణాంకాల ప్రకారం ప్రతి 5 ఆ పరిసర ప్రాంతాల్లో ప్రతి 5 మనుషులకు, అంటే ప్రజలకు ఒక సాయుధ పోలీసు కాపలాగా ఉన్నాడనేది మనకు అందిన సమాచారం. అంటే లక్షల్లో పారామిలిటరీ దళాలు కావచ్చు, గ్రే హౌండ్స్ దళాలు కావచ్చు, ఇలా రకరకాల పద్ధతుల్లో స్థానిక పోలీసులు కావచ్చు, వీళ్ళందరినీ మోహరింప చేశారు. టెక్నాలజీని ఉపయోగించి కూడా నక్సలైట్ల అంతానికి ప్రభుత్వం పూనుకున్నట్టు కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే డ్రోన్ల సహాయంతో గాలించి జల్లిడ పట్టుంటారు కదా, జల్లిడ పెట్టేసి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మీద దాడి చేసి చంపేస్తున్నాయి. అఫ్కోర్స్ ఎప్పుడు పౌరుల హక్కుల నేతలు చెప్పే మాట ఒకటే, ఈ ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నవన్నీ హత్యలే, ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పేది అది ఒక మళ్ళీ చర్చనీయ అంశం. ఎందువలనంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఒక లాజిక్ కూడా ఉన్నది. అత్యంత శక్తివంతమైన ఆయుధాలు చైనా నుంచి నక్సలైట్లకు వస్తున్నాయి అని చెప్పినప్పుడు, శక్తివంతమైన ఆయుధాలు ఉన్న నక్సలైట్లకు పోలీసులకు లేకపోతే సాయుధ బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో లేకపోతే ఎన్కౌంటర్లో ఎప్పుడు నక్సలైట్లు ఎందుకు చనిపోతున్నారు, పోలీసులు ఎందుకు చనిపోవట్లేదు? మరి వారి దగ్గర అత్యధిక ఆయుధాలు ఉన్నట్టే కదా. అప్పుడప్పుడు డంపుల మీద, ఆయుధగరాల మీద కూడా దాడులు చేస్తున్నట్టు, అక్కడ అమూల్యమైన లేకపోతే అతి భయంకరమైన ఆయుధాలను వాళ్ళు సీజ్ చేస్తున్నట్టు కూడా మనకి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని పౌర హక్కుల నేతలు చెప్పేది ఏంటంటే, సో వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు లేకపోతే ఆహారం తింటున్నప్పుడు లేకపోతే ఎక్కడ చెరువుల్లో నీళ్లు తాగుతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి వాళ్ళని కాల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుకుని మరి, అంటే ఒకవేళ సరెండర్ అయిపోతే వాళ్ళని కూడా కాల్ చేస్తున్నారు అనేది వాదన ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ఎటొచ్చి ఈ ఆపరేషన్ కగార్ అంటే ఫైనల్ మిషన్ అట దాని పేరు. అంటే అంతిమ పోరాటం కావాలి సినిమా టైటిల్ అయితే. అంతిమ పోరాటం ఎవరితో? ఈ దేశ ప్రజలతో. పోరాటం ఎవరితో? అదేదో పాకిస్తాన్లో సరిహద్దుల్లోంచి వచ్చిన టెర్రరిస్టులతో కాదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పౌరసత్వం సంపాదించి, ఈ దేశంలో అట్టడుగు వర్గాలు లేకపోతే వాయిస్లెస్ పీపుల్ కోసం పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం ప్రకటించిందని పౌర హక్కుల నేతలు చెప్తూ వస్తున్నారు. నిర్మూలిస్తాము, రూపుమాపుతాము, అంతమొందిస్తాము, లేపేస్తాము, ఖాళీ చేసేస్తాము, ఇలాంటి కొత్త కొత్త పదాలను వాడటమే అభ్యంతరకరం అని చెప్పి, అది అమానుషమైనదని చెప్పి వీళ్ళ వాదన వీళ్ళు చేస్తున్నారు. ఇక ఆపరేషన్ కగార్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశాన్ని కనుక తీసుకుంటే ఇది ఒక పెద్ద దమనకాండలా అవుతుంది. ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి మార్చి కాలంలో ప్రతిరోజు ఏదో ఒక చోట డజన్ల కొద్దీ నక్సలైట్లను చంపేస్తున్నారు. మీడియాలో కూడా విచిత్రమైన భాష రాస్తూ ఉంటారు. నక్సలైట్లు చనిపోయినప్పుడు హతం అనో, అదే ఆ పోలీసులు చనిపోయినప్పుడు ఆమర్లను, అంటే ప్రాణం ఎవరిదైనా ఒకటే. మనం పోలీసులు చనిపోతే హతమని రాయాలని మనం కోరుకోవట్లేదు. ఎందుకంటే అసలు ప్రాణాలు పోవటమే కష్టం, ప్రాణాలు పోవటమే అమానుష్యమైన అంశం. అది పోలీసులు కావచ్చు, గతంలో చెప్పినట్టు ఓ పోలీస్ అన్నా నువ్వు యూనిఫామ్ తీసేస్తే నువ్వు కూడా మాలాంటి మనిషివే అని ఒక మహాకవి చెప్పినట్టుగా. సో వాళ్ళకి వీళ్ళ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విద్వేషాలు కానీ ఎలాంటి పట్టింపులు కానీ లేవు. కానీ ప్రభుత్వ ధర్మం ప్రకారం, ప్రభుత్వం చేస్తున్న ధర్మం ప్రకారం, అంటే ప్రభుత్వమే మానవ హక్కుల ఉల్లంఘనకు
పాల్పడుతుందని చెప్పి మానవ హక్కుల నేతలు ఒక ప్రక్క చెప్తున్నప్పటికీ అది డిబేటబుల్ అంశంగా మనం అనుకోవాలి. ఎందువల్లనంటే ఎక్కడో అడవుల్లో దాక్కున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. అడవుల్లోనే కదా అన్యాయం జరుగుతుంది, అడవుల్లోనే కదా అరాచకం జరుగుతుంది, అడవుల్లోనే కదా దోపిడీ జరుగుతుంది, అందువల్లనే అక్కడ మేము వాళ్ళకు పరిరక్షణగా ఉన్నామని చెప్పి మా వయసులో ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. సో ఇక ఈ బూటకపు ఎన్కౌంటర్లు అనే పదాన్ని కూడా వీళ్ళు పదే ఈ పౌర హక్కుల నేతలు అలాగే మన మానవ హక్కుల నేతలు చెప్తూ ఉంటారు. ఎందువలనంటే ఎన్కౌంటర్లలో ఒకవైపు వాళ్ళే చనిపోతున్నారంటే దాన్ని ఎన్కౌంటర్ అనరు, కాల్చి చంపడం అంటారు. చాలా సందర్భాల్లో చెట్లు కట్టేసి మరి కాల్చి, ఎందుకంటే ప్రభుత్వం మెప్పు పొందడానికి అవార్డులు తీసుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉంటారని చెప్పి చెబుతున్నారు. ఒక్కొక్క నక్సలైట్ హెడ్ మీద 50 లక్షలు 60 లక్షలు అంటే వాళ్ళు చేసిన నేరాల, ఒకవేళ అవి నేరాలైతే అవి నేరాల స్థాయిని బట్టి వాళ్ళని కనుక పట్టించిన వారికి ఇంత పరిహారం ఇస్తామని చెప్పి కూడా ఒక పక్క చేతులు. మానవ హక్కుల కమిషను, మహిళా హక్కుల కమిషన్ ఎందుకంటే మహిళలు కూడా ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు కనుక ఈ 2 కమిషన్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఈ దమనకాండ, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దమనకాండ ఆపేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సామాన్య ప్రజలు, పౌర హక్కుల నేతలు, అలాగే వీళ్ళు కూడా అంటే పోలీసుల వైపు నుంచి అంటే ఆయుధ బలగాల నుంచి ఇంకొక మెర్స్ కూడా ఉన్నది. పౌర హక్కుల నేతలు, మానవ హక్కుల నేతలు నక్సలైట్లు చనిపోయినప్పుడు మాత్రమే సానుభూతి తెలియజేస్తారు, పోలీసులు చనిపోయినప్పుడు అసలు ఏం మాట్లాడరు. అంటే పోలీసులు ప్రాణాలకు కావా అని చెప్పి మనం ఇందాకే చెప్పుకున్నట్టు ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎలా ఉంటుంది? అవి పోలీసులైనా నక్సలైట్లైనా. పోలీసులు ధర్మాన్ని పాటిస్తూనే ఉంటున్నారు, నక్సలైట్లు న్యాయాన్ని కాపాడుతున్నామంటున్నారు. ఈ ధర్మ న్యాయ పోరాటంలో గెలిపి ఎవరిది అనే దానికంటే ప్రభుత్వము, మానవ హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ దమనకాండకు పాల్పడి సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా గారు ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బస్తర్ జిల్లాలో పర్యటించి అక్కడి సాయుధ బలగాలను శభాష్ మీరు చేస్తున్న పని బాగుంది, 31 మార్చ్ 2026 కల్లా మీ టార్గెట్ పూర్తి అవ్వాలి అని భుజం తట్టి వచ్చేదానికి సన్నాహాలు చేశారు. సో ఇలాంటివన్నీ చూస్తుంటే ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టి మరీ ఇలాంటివి చేస్తున్నారేమో. సో ఆ ప్రకటన చేయకుండా ఉంటే అటువైపు నుంచి కూడా ఈ ఆగ్రహావేశాలు రాకుండా ఉంటాయి అనే ఒక వాదన కూడా ఉన్నది. ఏదేమైనా మానవ హక్కుల హననం జరుగుతూ ఉంటే సామాన్య ప్రజలు కూడా చూస్తూ ఊరుకోవటం అది దేశానికి ప్రమాదకరం. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఎవరైనా సరే, వాళ్ళు ప్రజల ఉద్యమకారుల ఎవరైనా సరే చంపడాన్ని, చావడాన్ని అంగీకరించరు. సో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఈ దమనకాండ ఆగిపోవాలని, మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్న దశలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు పూనుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ఆపరేషన్ కగార్ పేరుతో బస్తర్ జిల్లాలో జరుగుతున్న మానవ హక్కుల హననాన్ని చూసి భరించలేక, విని సహించలేక కేవలం సామాజిక బాధ్యతతో ఈ విశ్లేషణ చేశాను తప్ప మరే ఉద్దేశం కాదని మీకు అందరికీ ఒకసారి విన్నవిస్తున్నాం. మీడియా సామాజిక బాధ్యత నుంచి ఇంకా వైదొలగలేదని నిరూపించడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఈసారి ఈ ఎపిసోడ్కి ఈ అంశాన్ని అనుకున్నాను తప్ప ఎవరినో విమర్శించడానికి, మరెవరినో ఒత్తాసు పలికి భుజాన మోయడానికి మాత్రం కాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. దాంతో మీరు ఏకీభవిస్తారని, మనిషి అన్న ప్రతి ఒక్కడు మానవ హక్కులు విచ్ఛిన్నమైపోతుంటే ప్రతిస్పందిస్తారు. అదే నేను చేశానని మీకు అందరికీ మరోసారి తెలియజేస్తూ, ప్రకృతి ప్రకోపానికి అల్లకల్లోలమైపోయిన మయన్మార్, థాయిలాండ్ భూకంప విలయానికి సంబంధించి త్వరలో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.